వస్తుందమ్మా, కాసేపు ఓపిక పట్టు. ఇదిగో వచ్చేసింది. పిన్ని. స్వీటీ, ఏంటి నాన్న, ఎందుకు భయపడుతున్నా? కలలో ఆ రాజయ్య వాళ్ళు నన్ను తీసుకెళ్ళినట్టు నిజంగానే తీసుకెళ్తారేమో పిన్ని. అలా ఏం జరగదని చెప్తున్నాను కదా. అసలు ఆ విషయం గురించి ఆలోచించొద్దని అన్నాను కదా. ఎందుకు మళ్ళీ అదే ఆలోచిస్తున్నావు? అది కాదు పిన్ని, నాకు ట్రీట్మెంట్ జరగాలంటే డోనర్ కావాలి కదా. అంటే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొస్తారేమో అనిపిస్తుంది. లేదు నాన్న, వాళ్ళని తీసుకున్నాను. అయితే స్వీటీకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందక్క? జరుగుతుంది. అదే ఎలా? వేరే డోనర్ దొరికారు. పిన్ని, నిజమా? ఆ రాజయ్య వాళ్ళు కాకుండా వేరే డోనర్ దొరికారా? అవునమ్మా. ఎవరు వాళ్ళు? అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇంతకీ వాళ్ళు ఎలా దొరికారక్క? చెప్పు పిన్ని. ఏం లేదమ్మా, నేను అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో రిక్వెస్టింగ్ పోస్ట్ పెట్టాను. కొంతమంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చి టెస్ట్లు చేయించుకుంటారు. నీ బోన్ మ్యారోతో వాళ్ళ రిపోర్ట్స్ మ్యాచ్ అయిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. స్వీటీ, నువ్వు దేనికి భయపడక్కర్లేదు. ధైర్యంగా ఉండు, ఓకేనా? చాలా థ్యాంక్స్ పిన్ని. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎప్పుడూ నీతోనే ఉండొచ్చు. అక్క, డోనర్ నిజంగానే దొరికాడు కదా? అదే చెప్తున్నాను కదా రాణి. అయితే నేను వెంటనే వెళ్ళి మొక్కు తెచ్చుకోవాలి. నేను వెళ్ళొస్తాను. రాణి, మొక్కేంటి? ఏం లేదక్క, స్వీటీకి డోనర్ దొరికితే పొర్లు దండాలు పెడతానని గణేశుడికి మొక్కుకున్నాను. ఇప్పుడు డోనర్ దొరికాడు కదా, మరి మొక్కు తీర్చుకోవాలి కదక్కా. సరే, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. రాణి రాణి రాణి, స్వీటీ, నేను ఇప్పుడే వస్తాను. రాణి. ఏంటక్కా? నేను అబద్ధం చెప్పాను. దేని గురించి మాట్లాడుతున్నావు? డోనర్ దొరకలేదు రాణి. అవునా? అవును. స్వీటీ భయపడుతుంది కదా, అందుకే అబద్ధం చెప్పాను. సారీ రాణి. అయ్యో, నువ్వు సారీ చెప్పడం ఏంటక్కా? అయినా ఏం పర్లేదు. నీ మంచి మనసుకి నువ్వు అబద్ధం చెప్పినా అది నిజమవుతుందేమో. నువ్వేం కంగారు పడకక్కా. నేను గణేశుడికి మొక్కుకున్నాను. ఖచ్చితంగా డోనర్ దొరుకుతాడు. నువ్వు చూస్తూ ఉండు. అయినా నువ్వేంటి రాణి, పొర్లు దండాలు అవి ఇవి అంటావేంటి? స్వీటీకి ఏం కాకూడదక్కా. తను క్షేమంగా ఉండాలి, త్వరగా నయం కావాలి. అందుకే నేను ఏం చేయడానికైనా రెడీయే. రాణి, నీది చాలా మంచి మనసు రాణి. స్వీటీ అడ్మిట్ అయిన దగ్గర నుంచి హాస్పిటల్లోనే ఉంటున్నావు. స్వీటీని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. అది నా బాధ్యతక్క. మనిద్దరం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అక్క చెల్లెళ్ళలా ఉంటున్నాం. అయినా నువ్వు నాకు చేసిన దాంట్లో నేను 1% కూడా చెయ్యట్లేదు. నువ్వు అవేం పట్టించుకోకక్క, సరేనా? సరే, నువ్వింటికి వెళ్ళిరా. అలాగే అక్క. ఝాన్సీ గారు,
ఏమైందండి? ఆ రాజయ్య వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళు ట్రీట్మెంట్ ఒప్పుకున్నారా? లేదు డాక్టర్, కానీ డోనర్ కోసం నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్టులు పెట్టాను. మీరు కూడా డోనర్ కోసం ప్రయత్నం చేయండి డాక్టర్. మేడం, నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. డోనర్ కోసం మొదటి నుంచి మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. అది మీరు అర్థం చేసుకోవట్లేదు. ఆయన చేతిలో ఉన్న డోనర్ని వదిలేసి వేరే డోనర్ కోసం చూసే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. అసలు మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలియడం లేదు. కానీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం లేట్ అయ్యే కొద్దీ పాపకి చాలా ప్రమాదం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి మేడం. డాక్టర్, ఒక్క నిమిషం. చెప్పండి మేడం. ఏం లేదు డాక్టర్, చిన్న రిక్వెస్ట్. ఏంటది? ఆ రాజయ్య వాళ్ళని స్వీటీ చూస్తే చాలా భయపడుతుంది. అందుకే వేరే డోనర్ దొరికారని స్వీటీకి అబద్ధం చెప్పాను. ఒకవేళ తను అడిగితే మీరు కూడా వేరే డోనర్ దొరికారని చెప్పండి ప్లీజ్ డాక్టర్. సరే మేడం. ఒక డాక్టర్గా పేషెంట్కి అబద్ధం చెప్పడం మెడికల్ ఎథిక్స్ కాదు. కానీ తన కండిషన్ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అబద్ధం చెప్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మేడం, వీలైనంత త్వరగా స్వీటీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. లేదంటే మన స్వీటీని కాపాడుకోవడం కోసం ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ నిజంగానే అబద్ధమైపోతాయి. అయ్యా సారు, ఆగండి. అయ్యా సారు, 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 ఓ సారు, ఆగు. అయ్యా, అయ్యా, అయ్యా సారు, ఒకసారి బయటికి రండి సారు. సారు, 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 ఒకసారి బయటికి రండి సారు. ఒకసారి బయటికి సారు, రండి అయ్యా. బయటికి రండి సారు. సారు, 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 బయటికి మీకు పద. దండాలు సారు. అయ్యా. దండాలమ్మా. సెక్యూరిటీ సారు. వాళ్ళు వదిలే. ఓకే సార్. పెద్ద సార్ రాలేదా సారు? సారు, పెద్ద సార్ రాలేదా? అదిగో వస్తుండయ్యా. సారు, దండాలు సారు, దండాలు. ఏమా, నీ మొగుడిని వదిలేశాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అవు అయ్యా, మీరు మాకు చాలా మేలు చేసిండ్రు. మీరు లేకపోతే నా పెనిమిటిని గీసారు కొట్టి చంపెట్టాడు. అవు సారు, నేను ఆ ఝాన్సీ మేడంని పైసలు అడిగింది లేదు, ఏం లేదు. ఉత్తి పుణ్యానికి నన్ను తోలుకుపోయి ఒళ్ళు నుద్దు నుద్దు చేసిర్రు. తాతయ్య, వీళ్ళని నమ్మకండి. వాడు చెప్పేదంతా అబద్ధం. ఝాన్సీతో 2 కోట్లు ఇస్తే ట్రీట్మెంట్ గొప్పుకుంటానన్నాడంట. స్వీటీని కూడా మనకే వదిలేస్తానని చెప్పాడంట. అయ్యా, నేను అట్లా అనలేదయ్యా. ఏం సార్ ఇది? మీరు గీ ముచ్చట మీదనే కదా నన్ను కొట్టింది. అయినా కూడా మీరు నన్ను నమ్మడం లేదా? నమ్మను. ఎందుకంటే 600 అయినా ఝాన్సీ గారు అబద్ధం చెప్పరు. రై, నిజం చెప్పరా? నిజం సారు. ఇగో నా పెళ్ళ పుస్తకం మీద ఒట్టు సారు. నేను ఎవరిని పైసలు అడగలేదయ్యా. రాజయ్య, అబద్ధపు ప్రమాణాలు మంచిది కాదు. నాకు తెలుసమ్మా, నిజం కాబట్టే నేను ప్రమాణం చేసిన. సారు, నేను పైసలు మనిషిని కాదని చెప్పుడు సారు. కాదినా మీరు పైసలు ఇస్తారంటే వద్దు, బిడ్డే కావాలని అన్నానా లేదా? మా అన్నయ్య ఇస్తానంది 10 లక్షలు, కానీ నువ్వు ఝాన్సీని అడిగింది 2 కోట్లంట. లే, అదంతా బూటకం. నా మీద లేనిపోని నిందలేస్తుర్రయ్యా. ఆ అవసరం మాకు లేదు. నీ బుద్ధి అలాంటిది కదా. ఏమండి, తను అడగలేదని చెప్తున్నాడు కదా. దొంగ నేను దొంగను కాదని అంటాడే కానీ నేనే దొంగ అని డప్పు కొట్టుకోడు కదా. రేయ్, నువ్వు మా దగ్గర స్వీటీని ఇవ్వమని ఏడవడం, ఝాన్సీని డబ్బులు అడగడం ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? ఏమీ లేదయ్యా, నేను ఎవరిని పైసలు అడగలే. నా పెండ్లం పసుపు కుంకుల మీద ఒట్టి చెప్పినా కూడా అయినా మీరు నమ్ముతలే. అయితే మీరు నమ్మాలంటే ఏం చేయాలి సారు? ఏం చేయమంటా చేస్తావా? ఏంటి సైలెంట్ అయిపోయావు? లేదు సారు, మీరు ఏదంటే అది చేస్తా.
మీ ఇంటి కరెంట్ తీగలు పట్టుకోమంటారా? పట్టుకుంటా. లేదా మీ కారు కింద తలకాయ పెట్టమంటారా? ఇప్పుడే పెట్టేస్తా. పోనీ ఈ మేడ మీద నుంచి దూకేయమంటారా? చెప్పండి సారు, దూకేస్తా. దూకి చచ్చిపోతా సారు. రే ఆపరా నీ అఘాయిత్యాలు కోలా. ఇదేం కోలరా? పచ్చని ఇంట్లో చౌకేకలు పెడుతున్నావు. రేయ్, నీ నటనలో 5% నటించడం వచ్చినా మా ఇంట్లో వాళ్ళు చాలా బాగుపడేవాళ్ళరా. మా ఇంట్లో వాళ్ళకి ఆస్కార్ కూడా వచ్చేది. నువ్వు చాలా బాగా నటిస్తున్నావు రోయ్. లేదు సారు, నిజం. రే చంద్రమోహన్, నువ్వు కాసేపు నోరు మీరా. ఇంట్లో ఉన్న సమస్యలు చాలావనా ఇంకా వాడిని రెచ్చగొడుతున్నావు? మా పానాలతో సలగట్టలు ఆడకుర్రయ్యా. పూట గడిచిన గడవకపోయినా మాట మార్చే రకం కాదు మేము. మాట అంటే మాటే, నీతంటే నీతే. అవు గది మళ్ళా. అసలు ముందు మీరు ఇక్కడికి ఎందుకు తగలడ్డారో అది చెప్పండి. అయ్యా, మా బిడ్డ దవాఖానాలో ఎట్లుందో అని మా ప్రాణాలు విలువిల్లాడుతున్నాయి. దాని ట్రీట్మెంట్కి మేము ఒప్పుకుంటాం, కానీ మా బిడ్డను మాకు ఇస్తానని మీరు మాట ఇవ్వాలి సారు. పురిట్లోని బిడ్డని అమ్ముకోవడానికి చూసిన నీకు తనని అప్పచెప్పలేం. లేమ్మా, ఈడికిప్పుడు మారిపోయిండు. ఈడు చేసిన పాడు పనులన్నీ తలుచుకొని చచ్చిపోదాం అనుకుండు. మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోవద్దని నేనే ఆపాను. వీడు నిన్ను మాయ చేస్తున్నాడు. లే అయ్యా, నా పెరిమిటి గురించి నాకు తెలియదా? అయ్యా, మాకు మీ పైసలు వద్దు, ఏమొద్దు. మా బిడ్డని మాకు ఇవ్వండి చాలు. గదే కోట్ల రూపాయలతో సమానం. రాజయ్య, స్వీటీ ప్రాణాపాయ స్థితిలో ఉంది. మీరు ట్రీట్మెంట్కి ఒప్పుకోకపోతే తన ప్రాణాలు పోతాయి. సరే, ఒక పని చేద్దాం. మీరిప్పుడు ట్రీట్మెంట్కి ఒప్పుకుంటే 50 లక్షలు ఇస్తాం. ఏమంటారు డాడ్? సరే, ఇచ్చేద్దాం. వేరే డోనర్కైనా ఇవ్వాల్సిందే కదా. ఇదేంది, మేడం నాకు 2 కోట్లు ఇస్తానంది కదా, మరి ఇప్పుడు 50 లక్షలు అంటుంది. అవి నా మందు బాగిరికే సరిపోవు. రాజయ్య, ఏమంటావు? శ్రీవల్లి, మనకి న్యాయం చేస్తలేరే శ్రీవల్లి, మన బిడ్డ. అయ్యో బిడ్డ, అయ్యో నా బిడ్డ, నా బిడ్డ, అయ్యో నా బిడ్డ. ఏంట్రా వీడు ఇలా ఏడుస్తున్నాడు? ఎవరైనా చూస్తే నవ్విపోతారా? ముందు వాడిని ఆత్మని చెప్పరా. బిడ్డ అబ్బో, ఎందుకు ఏడుస్తున్నావు? డబ్బులు ఇస్తానంటున్నారు కదా. ఇస్తా అన్నందుకే ఏడుస్తున్నానయ్యా. భలే నటిస్తున్నావురా. నువ్వు బయటికి రా, నీ పని చెప్తా. డబ్బులు ఇస్తానంటే ఎందుకు ఏడవడు? మేము వచ్చింది పైసల కోసం కాదయ్యా, నన్ను నమ్మండి అయ్యా. మీరు నమ్మకపోతే ఈ సమ్మానికి కొట్టుకొని చచ్చిపోతారయ్యా. ఏంట్రా నువ్వేంటి పిచ్చుకోవాలేంట్రా? అవయ్యా, నాకు పిచ్చే. బిడ్డ అంటే పిచ్చయ్యా. మీదొక్క పైసా వద్దయ్యా. మా బిడ్డను మాకు ఇవ్వండి చాలు. ముష్టెత్తుకొనైనా మా బిడ్డను మేము మారాణిలా చూసుకుంటామయ్యా. అవయ్యా, గది రోజు కళ్ళల్లో కనపడుతుంది. దాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాం. మేము దవాఖానకు వస్తాం. దయచేసి మా బిడ్డని మాకు ఇవ్వండి అయ్యా. వీళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కన్న ప్రేమతో స్వీటీని బ్రతికించుకుంటాము అంటున్నారు. అందుకు ₹1 కూడా వద్దు, వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అంటున్నారు కదా. నాకైతే స్వీటీని వాళ్ళకి ఇచ్చేద్దామనిపిస్తుంది. కానీ ఆ ఝాన్సీ ఒప్పుకోవడం లేదు కదా మావయ్య. లా పాయింట్స్ అని ఏదేదో చెప్తుంది కదా. ఏం పర్వాలేదు ప్రసాద్, అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి మనాళ్ళని? అది ఏం లేదు డాడ్. కోర్టు ఆర్డర్ ప్రకారం స్వీటీ బాగోగులు చూసుకోవాల్సిన రైట్స్ మనకే ఉన్నాయి. కానీ స్వీటీ విషయంలో ఇలాంటి డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. కేర్ టేకర్ గా మహాతల్లి ఝాన్సీ ఉంది కదా, ఇంకా స్పెషల్ గా కోర్టు దృష్టికి తీసుకెళ్ళటం ఎందుకు? నేను చెప్పేది పూర్తిగా వినండి డాడ్. స్వీటీ ట్రీట్మెంట్ కి
తన కన్న వాళ్ళు ఒప్పుకోవాలంటే వాళ్ళ బిడ్డని వాళ్లకే ఇవ్వాలని కండిషన్ పెట్టారు. స్వీటీని రక్షించుకునే క్రమంలో తనని తన కన్నవాళ్లకి తిరిగి ఇచ్చేందుకు మన కుటుంబ సభ్యులందరూ మూకుమ్మడిగా ఏ అభ్యంతరం లేదని లిఖితపూర్వకంగా రాసి కోర్టుకి తెలియజేద్దాం. ఫ్యూచర్లో ఝాన్సీ ఏ చిక్కులు పెట్టినా మనకు అథెంటికేషన్ ఎవిడెన్స్ గా అది ఉపయోగపడుతుంది. తన ఆటలు చెల్లవు. మన రెండు కుటుంబాల ఒప్పందం ప్రకారం స్వీటీని వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు నో అబ్జెక్షన్ నోటు మీద మనమంతా సంతకాలు చేద్దాం. ఏమంటారు డాడ్? ఇదేదో బానే ఉంది మనల్ని. అలాగే కానీ అయ్యో మావయ్య, మనం దీనికి ఒప్పుకోవద్దు. అయినా స్వీటీని వీళ్ళకి ఇవ్వడం ఏంటి మావయ్య? కమలా, నువ్వు ఆపుతావా? తాతయ్య, వీళ్ళు స్వీటీ కన్నవాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళు పెట్టిన కండిషన్ని ఒక్కసారి అనలైజ్ చేయండి. వీళ్ళకి స్వీటీని ఇస్తేనే ట్రీట్మెంట్ ఒప్పుకుంటాం అంటున్నారు. అసలు కన్నబిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా ఇలా మాట్లాడతారా? మీరే ఆలోచించండి. ఇది పెద్దవాళ్లుగా మేం తీసుకోవాల్సిన నిర్ణయం, అంతేగాని నీతో చెప్పించుకోవాల్సిన అవసరం గాని కర్మ గాని మాకేం పట్టలేదు. అది కాదు అత్తయ్య. గౌతమ్, నీ పోలీస్ తెలివితేటలు ఇంట్లో కాదు, నీ స్టేషన్లో చూపించుకో. ఇట్స్ టోటలీ ఫ్రాడ్ అత్తయ్య. పాపం స్వీటీ, తనకు అన్యాయం చేయకండి. వీళ్ళని చూస్తేనే భయపడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకేం మాట్లాడుకు గౌతమ్. ఇది ఇంటి భవిష్యత్తుకి గౌరవానికి సంబంధించిన విషయం. అత్తయ్య, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నోరు మీరా. ఓ ఆడదానికి కాఫీ కప్పులు మూసేవాడివి నువ్వు కూడా చెప్తున్నావా? నువ్వెవరి పంతం నెక్కించడానికి మమ్మల్ని తప్పబడుతున్నావురా? రే ధనుంజయ్, ఇది కరెక్ట్ కాదని నీ కొడుకు చెప్పరా? తాతయ్య, నేను చెప్పేది నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదురా. నాన్న సైలెంట్ గా ఉండు. అది కాదు నాన్న. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వేం మాట్లాడుకో. అసలు ఇది ఇల్లా వల్లకాడా? మీరు ఏ సంతకాలు చేసుకుంటారో చేసుకోండి అయ్యా, ఏలు ముద్రలు కూడా వేసుకోండి, కానీ మా బిడ్డను మాత్రం మాకు ఇచ్చేయండి అయ్యా. తన ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటామయ్యా. ఎవరైనా కాంటాక్ట్స్ ఇచ్చారా? కాంటాక్ట్స్ ఎవరు ఇవ్వలేదు మేడం. అక్క, నేను గుడికి వెళ్ళొచ్చాను. ఈ బొట్టు పెట్టుకో. ఉండు, లోపల స్వీటీకి కూడా బొట్టు పెట్టొస్తాను. స్వీటీ, ఈ బొట్టు పెట్టుకో. నీకు త్వరగా నయం అవ్వాలని గుడికి వెళ్ళాను. వస్తానిప్పుడే. అక్క, నువ్వేం బాధపడద్దు. నేను దేవుడికి మొక్కుకున్నాను. మనకు ఖచ్చితంగా ఆ రాజయ్య వాళ్ళు కాకుండా వేరే డోనర్ దొరుకుతారు. నాకు గట్టి నమ్మకం ఉందక్కా. ఏమో రాణి, నేను కూడా ఆ దేవుడి మీదే భారం వేసి నమ్మకంగా ఉన్నాను. కానీ కంగారుగా ఉంది రాణి.
మనకి టైం లేదు. వీలైనంత త్వరగా మనకి డోనర్ కావాలి. చాలా ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ ఎవరు దొరకడం లేదు. నువ్వేం కంగారు పడకక్క, ఖచ్చితంగా ఆ దేవుడు దారి చూపిస్తాడు. మేడం, శ్రీధర్ నువ్వెప్పుడొచ్చావు? రాణి మీరిద్దరూ కలిసే వచ్చారా? లేదక్కా, నేను వస్తున్నప్పుడు తన ఇంట్లోనే లేడు. అవును మేడం, నేను వర్క్ మీద బయటికి వెళ్ళాను. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చాను. ఏంటి? మీరు డోనర్ కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కదా? అవును, కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. డోంట్ వరీ మేడం, స్వీటీ బ్లడ్ గ్రూప్ ఏబీ నెగిటివే కదా. నాది కూడా ఏబీ నెగిటివే. ఇన్నాళ్ళు స్వీటీ బ్లడ్ గ్రూప్ ఏంటని నేను మిమ్మల్ని అడగలేదు, మీరు నాకు చెప్పలేదు. కానీ పోస్ట్ చూశాక నాకు తెలిసింది. అందుకే ఇమ్మీడియట్గా వచ్చేసాను. మేబీ స్వీటీ బోన్ మ్యారోకి నా బోన్ మ్యారో మ్యాచ్ అవచ్చేమో. అక్క, ఆ దేవుడు కరుణించాడు, డోనర్ దొరికారక్కా. తన బోన్ మ్యారో స్వీటీకి మ్యాచ్ అవుతుందో లేదో టెస్ట్ చేస్తారా? ఓకే మేడం, ఇప్పుడే టెస్టులు చేయిస్తాను. ఆ మృణాల్ని స్వీటీని ఆ రాజయ్య వాళ్ళకి ఇచ్చేయడానికి మాకేం అభ్యంతరం లేదని ఎన్ఓసి నోటు ప్రిపేర్ చేయిస్తుంది. వాట్? డాక్టర్ రిపోర్ట్స్ చూస్తాను మేడం. మ్యాచ్ అయ్యాయా? కమలా, సంతకం పెట్టు. ఏయ్ రాజయ్య, రేయ్ నిజం చెప్పరా?